ఈ రోజు మాత్రం ప్రోమో మీద ప్రోమో వదులుతూనే ఉన్నాడు. సో కెప్టెన్సీ టాస్క్ కు సంబంధించి ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో చూస్తే మీకు మనీష్ వర్సెస్ ఎమాన్యుయల్ ఎవరు తప్పు అనిపించారు, అసలు ఆ టాస్క్ ఏంటి అన్నది మాట్లాడుకుందాము. అండ్ ఓటింగ్ పోల్స్ అసలు షాకింగ్ ఉన్నాయన్నమాట. మనం ఎక్స్పెక్ట్ చేయలేని వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు ఓటింగ్ లో. దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఈ ప్రోమో గురించి మాట్లాడుకుందాం, లేదంటే మర్చిపోతాను అది. సో ఫస్ట్ ప్రోమో ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను కదా, ఈ కెప్టెన్సీ టాస్క్ ఈ సంజనాని కన్ఫెషన్ రూమ్ పిలిచి తనతో పాటు ఇంకో నలుగురిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ నలుగురు వచ్చేసి హరీష్, ఎమాన్యుయల్, సృష్టి అండ్ డెమన్ పవన్. అంటే అందులోంచి ఇద్దరు, ఇందులోంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంది. బట్ ఈ టాస్క్ ఏంటంటే వాళ్ళు ఆడకూడదు, వాళ్ళ తరపున సపోర్టర్స్ వేరే వాళ్ళు ఆడాలి. నాకు ఏమనిపించిందో తెలుసా, మేబీ సంజన గారి కోసమే సపోర్టర్స్ తో ఆడించారేమో ఈ టాస్క్ అనిపించింది. ఎందుకంటే సంజన గారు ఆడలేరు కదా, ఒకవైపు తన బాలింతరాలు 5th month డెలివరీ అయ్యి 5th month ఏదో. సో ఏ రకంగా చూసినా తను ఎలాగో ఆడలేదు, సో సపోర్టర్స్ తో ఆడిస్తే బెటర్ అని అనిపించినట్టుంది. సపోర్టర్స్ కి ఇచ్చారు ఈ టాస్క్. సో సపోర్టర్స్ లో ఎవరికి అంటే హరీష్ కేమో కళ్యాణ్, ఎమ్ముకేమో భరణి గారు, సృష్టికేమో రాము రాథోడు, డెమాన్కేమో ప్రియ. మనకి ఇలా వరుసగా ఎలా నిలబడ్డారంటే, మనకు ఆ ప్రోమోలో ఫస్ట్ భరణి తర్వాత శ్రీజ, తర్వాత రాము, తర్వాత ప్రియ, తర్వాత డెమాన్. సో ఇలా నిలబడ్డారు. సో టాస్క్ నడుస్తుంది. ఈ టాస్క్ ఏంటంటే రెడ్ వచ్చినప్పుడు పిలవాలంట. పిలిచిన తర్వాత ఆ మేకులు, అది రోప్ కాదు, మేకులు లాంటివి పట్టుకుని ఎలాడుతున్నారు వాళ్ళు. అది వీళ్ళ కాలు దగ్గర ఉన్నది కిందది లాగితే వాళ్ళు పక్కన వేరే దేనికైనా మేకో దేనికో వెళ్ళి ఆగాలి. కిందకి మాత్రం లెగ్ పెట్టకూడదు. కింద నేలకి తగిలితే అవుట్. సో ఇది టాస్క్. అండ్ నాకు తెలిసి గ్రీన్, వీళ్ళని రెడ్ వచ్చినప్పుడు ఒకళ్ళు వెళ్తారు అక్కడికి. అండ్ మేబీ గ్రీన్ వచ్చిన తర్వాత అది లాగాలనుకుంటా. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వాదన చూస్తుంటే మనీష్ ఎమ్ముని ఏమంటున్నాడంటే, నువ్వు గ్రీన్ రాకముందే అది లాగేశావు కాబట్టి నేను డిస్క్వాలిఫై చేస్తున్నాను, అవుట్ అంటున్నాడు. ఇమాన్యుయల్ ఏమంటున్నాడంటే, గ్రీన్ రాకముందే కళ్యాణ్ అక్కడ ఆల్రెడీ పట్టుకుని రెడీగా ఉన్నాడు అంటే అక్కడ గ్రీన్ రాగానే వీళ్ళు లాగాలనుకుంటా మరి. సో ఇక్కడ వీళ్ళిద్దరు మాటలు బట్టి నాకు అర్థమైంది. అది మీకు ఎలా అర్థమైంది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఇలా అర్థమైంది, ఒక గ్రీన్ వచ్చిన తర్వాత వాళ్ళు లాగాలనుకుంటా, రెడ్ వచ్చినప్పుడు ఏమో పిలుస్తారు. ముందు లాగేశాడు అన్న రీజన్తో ఏకంగా ఎలిమినేట్ చేస్తాడు. దాంతో ఎమ్ము రెచ్చిపోయి ఫుల్ ఇద్దరికి గట్టిగా గొడవ అయింది. మీకు ఆ గొడవ చూస్తుంటే మనీష్ తప్పు అవుతాడు అంటే ఎపిసోడ్ లో నెగిటివ్ అవుతాడు అని అనిపిస్తుందా? ఎందుకంటే ఆయన ఇమేజ్ ఆ రేంజ్ లో క్రియేట్ చేసుకుంటున్నాడు. రోజు రోజుకి ఏదో ఒక ఇష్యూ, పోనీ అది పాజిటివ్ వేలో వెళ్ళట్లేదు, అది నెగిటివ్ వేలో వెళ్తుంది. ఈ రోజు కూడా ఏదో పెంట చేసుకుని ఉంటాడో సంచాలకుగా అని అనిపిస్తుంది. చూద్దాము, ఎపిసోడ్ చూడకుండా మనం మాట్లాడలేము. బట్ అది నువ్వు నేను చెప్పినా కూడా వినలేదు అంటే తను ఏమంటాడంటే, నేను ఆ లైట్ ఎలా చూస్తాను, నేను కింద లాగడం చూస్తాను అంటాడు. యాజ్ పర్ ప్రోమో బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ని వీళ్ళు కూడా అర్థం చేసుకుని మరి అక్కడ గ్రీన్ వచ్చిన తర్వాతే పట్టుకోవాలని అన్నాడు. ఏమన్నాడు, వీళ్ళకి ఎమాన్యుయల్ కి ఆ గ్రీన్ లైట్ చూసుకునే బాధ్యత కూడా ఉంది. బట్ మనీష్ అంతవరకు కరెక్ట్, ఏకంగా ఎలిమినేట్ చేసే వరకు వెళ్ళాడు. ఒక టీం ని అవుట్ చేస్తాడు, ఎమ్మో టీం ని అవుట్ చేస్తాడు. అసలు ఏం జరిగింది అన్నది ఎపిసోడ్ చూసాక మాట్లాడుకుందాము. సో ఇది ఈ ఎపిసోడ్ అయితే ఫైనల్ గా అందరూ పడిపోతారు అనుకుంటా. లాస్ట్ వరకు శ్రీజ ఉంటది అనుకుంటే, వీళ్ళు లాగుతారు కదా. ఇది సేమ్ సపోర్టింగ్ టాస్క్. వీళ్ళకి ఎవరిని లాస్ట్ వరకు ఉంచాలనుకుంటే వాళ్ళని ఉంచుకుంటారు, మిగిలిన వాళ్ళు పీకుతారు. బట్ ఇక్కడ ఆడే విధానం కూడా ఇంపార్టెంట్. ఒకవేళ అవతల వాళ్ళు చాలా పొటెన్షియల్ గా ఆడారు అనుకో, శ్రీజకు చాలా ప్లస్ అవుతుంది. చూద్దాం ఎపిసోడ్ వచ్చిన తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఓటింగ్ గురించి చూద్దాము. ఓటింగ్ అసలు సంజన గారికి ఫస్ట్ డే ఒక కొన్ని గంటలు వచ్చిందేమో అబ్బా నెగిటివిటీ అంతే. ఆ తర్వాత అందరూ సంజన అని భజన చేస్తున్నారు. ఎందుకంటే ఆవిడ చెప్పా కదా లైవ్ లో, ఆవిడ ఏమంటుందంటే, నేను కంటెంట్ ఇస్తున్నాను, నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నా, ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నా అని చెప్పింది ఆమె లైవ్ లో. అంటే ఇవన్నీ కావాలని చేస్తుంది, ఎంటర్టైన్ చేయడానికి. సో నేను ఈ పని చేస్తే ఇలా ఎంటర్టైన్ అవుతారు జనాలు, దాని తర్వాత ఇలా పెద్ద ఇష్యూ అవుతాయి అని అన్న ప్లాన్ చేసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఏదో దాసేసింది కదా, అండ్ ప్రోమో కూడా వచ్చేసింది. తను దాసింది, దానికి ప్రోమో వచ్చింది, ఫన్ రిలీజ్ అయింది కానీ. సో సక్సెస్ అవుతుంది అక్కడ. ఆవిడ ఏదైతే ఫన్ చేస్తుందో అక్కడ ఫన్ దగ్గర ఆమె వేసుకుంటున్న ఆ కంటెంట్ ప్లాన్. మీకు VV7 లో ఫస్ట్ వీక్ శివాజీ కూడా సేమ్ ఇలాగే ప్లాన్లు వేసుకుని సక్సెస్ అయ్యాడు. సో ఇప్పుడు తినేసుకుంటుంది, వేసుకుని ప్రస్తుతానికి అయితే సక్సెస్ అవుతుంది. అండ్ తనే కెప్టెన్ అయింది. ఏ కంటెస్టెంట్ అయితే ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని అన్నారో అదే కంటెస్టెంట్ ఇంట్లోకే కాదు, బెడ్రూమ్ లోంచి దూరి దాని లోపల ఉన్న కెప్టెన్సీ రూమ్ లో హాయిగా కాల్ మీద కాల్ వేసి కూర్చుంటది అనమాట సంజన. సో ఇది
సో ఇప్పుడు ఓటింగ్ దగ్గర నుంచి నేను మళ్ళీ సంజన దగ్గరికి వెళ్ళాను కదా. ఎందుకు చెప్పాను అంటే సంజనాకి ఫస్ట్ డే ఉన్న ఓటింగ్ కి ఇప్పుడు ఉన్న ఓటింగ్ కి ఆ రేంజ్ డిఫరెన్స్ వచ్చిందనమాట. సంజన ఇప్పుడు ఇంతకు ముందు ఎక్కడ 6 లోనో ఎక్కడో ఉండేది. మొత్తం ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు కదా. 6th ప్లేస్ లో సంజన ఉండేది. ఇప్పుడు ఏకంగా 3rd ప్లేస్ లోకి వచ్చేసింది సంజన. 3rd కాదు 4th ప్లేస్ లోకి వచ్చింది. సో ఒకసారి చెప్తా, తనూజ అయితే టాప్ లో ఉంది ప్రస్తుతానికి. తను ఎంతవరకు ఈ టాప్ ప్లేస్ నిలబెట్టుకుంటుంది అన్నది తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే తనూజ టాప్ ప్లేస్ లో ఉంది. 23% ఓటింగ్ వస్తుంది. నెక్స్ట్ సుమన్ కి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అటు ఆడియన్స్ సపోర్ట్ ఉంది. ఏంటో మరి మీమర్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ మూకుమ్మడిగా సపోర్ట్ చేస్తున్నారు. తను సపోర్ట్ చేస్తూ మీమ్స్ వేయడం, మేబీ తనని ఎంకరేజ్ చేయాలని అనుకున్నారేమో మీమర్స్ అయితే ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నారు ఎక్కడ చూసినా తన వీడియోస్. అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా ఒక్క కామెంట్ ఫేక్ కామెంట్ లేదు. చాలా జెన్యున్ గా అందరూ సుమన్ సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. సో ఈ ఓటింగ్ నిజమే అయి ఉంటది. ఒకవేళ బిగ్ బాస్ సుమన్ ని బయటకు తరిమేయాలని అన్ఫేర్ ఎలిమినేషన్ చేస్తే తప్ప సుమన్ ఈ వారం ఎలిమినేట్ చేసే అవకాశాలు లేవు. ఈవెన్ ఫాలోవర్స్ లో చాలా మంది కూడా మేము సుమన్ కి ఓటేస్తున్నాము, సంజన గారికి ఓటేస్తున్నాము అని చెప్తున్నారు. సో వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఫస్ట్ ప్లేస్ తనూజ, సెకండ్ ప్లేస్ సుమన్, 3rd ప్లేస్ వచ్చి ఎమ్ముకి. ఖచ్చితంగా తన కామెడీ జనాలకు నచ్చుతుంది. సో ఎమ్ము కూడా ఓట్లు పడితే తనకి ఆల్రెడీ ముందే కొంచెం ఫాలోయింగ్ ఉంది. కమెడియన్ గా జనాలకు నచ్చుతున్నాడు కాబట్టి తనకి 16% ఓట్లు పడుతున్నాయి. నెక్స్ట్ డెమాన్ కి ఓట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం అవ్వదు. తనకు మాత్రం బాగానే పడుతున్నాయి. సంజన అండ్ డెమాన్ వీళ్ళిద్దరూ కొంచెం అటు ఇటు, ఒకళ్ళు 9%, ఒకళ్ళు 10% ఇలా మారుతున్నాయి అనమాట వీళ్ళే. ఆ తర్వాత రాము రాథోడు, తను డెమాన్ తర్వాత 1 2 3 4 6th ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఫ్లోరాకి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. 7% ఓట్లు పడుతున్నాయి. మరి ఎలా పడుతున్నాయి? మేబీ తన మంచితనం అని నచ్చిందేమో. ఆ సుమన్ని ఎంకరేజ్ చేయడం కానీ అదేమన్నా నచ్చుంటది. తనకు కూడా బాగానే పడుతున్నాయి. రీతుకి 6% ఓట్లు. సృష్టికి అయితే అసలు ఓట్లే పట్టలేదు. జస్ట్ చాలా లీస్ట్. తినకి మిగిలిన వాళ్ళకి సంబంధమే లేదు. చాలా లీస్ట్ లో ఉంది. ఈమె హౌస్ లో ఉద్ధరించింది లేదు. జస్ట్ ఓవర్ యాక్షన్ తప్ప. ఓవర్ యాక్షన్ అందరి మీద అరవడం. బట్ ఏమీ ఎవరికి నచ్చట్లేదు బేసిక్ గా. తన హౌస్ లోకి వెళ్ళక ముందు కూడా చాలా మందికి నచ్చి ఉండదు. వెళ్ళిన తర్వాత కూడా ఎవరికి నచ్చట్లేదు. సో బట్ ఈమెను ఎలిమినేట్ చేసే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఆమె నుంచి ముందు ఏమన్నా కాంట్రవర్షియల్ కంటెంట్ రావచ్చు అని బీబీ టీమ్ ఎక్స్పెక్ట్ చేసినా చేయొచ్చు. అలా చేస్తే ఎందుకు ఎలిమినేట్ చేస్తుంది? తీసుకుని అసలు ఏమి ఆమె నుంచి ఏ కంటెంట్ రాకుండా ఫస్ట్ వీక్ అయితే పంపేది కదా. తనైతే ఎలిమినేట్ చేసే అవకాశం లేదు. సో ఓటింగ్ ప్రకారం వెళ్తే తనే కనుక లిస్ట్ లో ఉండి తనని ఎలిమినేట్ చేసే అవకాశం లేకపోతే మొత్తం నో ఎలిమినేషన్ చెప్తారు. లేదంటే ఆమెను ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. ఆమెను ఎలిమినేట్ చేస్తే కొత్త కొరియోగ్రాఫర్ని తీసుకురావాలి. ఎందుకంటే ముందు దసరా అంటే దీవాళి ఉన్నాయి కాబట్టి. సో ఎవరిని ఎలిమినేట్ చేస్తారా అన్నది చూద్దాం. నాకేమనిపిస్తుంది అంటే షష్ఠిని ఎలిమినేట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే నో ఎలిమినేషన్ పెట్టేస్తారేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. ఒకవేళ సృష్టి కంటే ఫ్లోరాకి వీళ్ళిద్దరు కొంచెం అటు ఇటు దగ్గరలో ఉన్నారనుకో, ఫ్లోరాని పంపిస్తారు బయటికి. సో ఇది మళ్ళీ ఎపిసోడ్ అయిన తర్వాత రివ్యూలో కలుసుకుందాం. మీకేమనిపించింది ప్రోమో చూస్తే? అండ్ మీ ఓటు ఎవరికన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి.